కేసులో ఎటూ తేలట్లేదు సాయి కృష్ణ శవం మిస్టరీ. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇక అంతా కానిస్టేబుల్కే తెలుసంటూ మొన్న నలుగురి పేర్లు చెప్పాడు సిఐ నాగరాజు. అంతా సిఐ నాగరాజుకే తెలుసని చేతులు దులుపుకుంటున్నారు కానిస్టేబుల్ అశోక్ నాని. మొన్నటికి పూర్తయిన నాగరాజు కస్టడీ, నిన్న కానిస్టేబుల్ల విచారణ కూడా ముగిసింది. ఇక మరోపక్క ఇవాళ మరో ఇద్దరు కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్య ఎంక్వైరీ ఉండిపోతుంది. సాయి కృష్ణ మృతదేహం విషయంలోనే కాదు, అనేక ప్రశ్నలకి అంతా మౌనమే. సాయి కృష్ణను నాన్ అవైలబుల్ వారెంట్ పై తీసుకొచ్చి కోర్టుకి ఎందుకు తీసుకెళ్లలేదు? దీంట్లో సాయి కృష్ణకు ఆర్ఎంపీతో ఎందుకు వైద్యం చేయించాల్సి వచ్చింది? సాయి కృష్ణతో స్టేషన్ గోడలకి పెయింటింగ్స్ వేయించారా? సాయి కృష్ణను బైక్ పై ఎవరు ఎందుకు తీసుకెళ్లారు? సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తి స్టేషన్ పనుల్లో ఎందుకు జోక్యం చేసుకున్నాడు? సాయి కృష్ణ డెత్ కేసు రిజిస్టర్ కాగానే సురేష్ అక్కడి నుంచి ఎందుకు పరారయ్యాడు? అసలు సాయి కృష్ణ మృతికి రీజన్స్ ఏంటి? సాయి కృష్ణ చనిపోయాక డెడ్ బాడీని ఏం చేశారు? దహనం చేశారా లేక ఇంకేమైనా చేశారా? ఇలాంటి అంతు చిక్కని ప్రశ్నలకి సిఐ, కానిస్టేబుల్ ఏ మాత్రం నోరు మెదపట్లేదు.